పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖలో చేసినటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. నిజంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఏ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇంత అద్భుతంగా ఇంత షార్ట్ టైంలో చేసినటువంటి చరిత్రలే లేదు అని చెప్పాలి. దానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు మేడే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ శ్రామికులు అనేటువంటి బిరుదుని వాళ్ళకి భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేనటువంటిది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వం ఏ మంత్రి చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేశారు. దానికి సంబంధించి మేడే రోజున శ్రామికులకు ఇంత గొప్ప కానుక ఇస్తారని నేనైతే అనుకోలేదు. సో దానికి సంబంధించి వీడియో ఒకటి రిలీజ్ చేశారు. దీనికి ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు గారు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు, అలాగే హీరో నాని గారు, అలాగే పివి సింధు గారు, అలాగే ఇంకొక వీడియోలు కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నిఖిల్ గారితో కూడా కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో దానికన్నా ముందు ఈ వీడియో యొక్క సారాంశం ఏంటి, అసలు ఏం చెబుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో చేసినటువంటి అద్భుతాల గురించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విందాం. రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పద్ధతిలో ఉపాధి హామీ కూలీలను తీసేవారు. రాష్ట్ర వ్యాప్తంగా కూలీల పదం కాదు, అది సరైన పదం కాదు. ఆ పదాన్ని తీసేసి ఉపాధి హామీ పథకం శ్రామికులు అని చెప్పి పదం మార్చి ఇటువంటి పనిచేసిన వారికి కూడా బహుపదం దాన్ని పిలవాలని చెప్పి ఆలోచన చేసినట్టు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నాని గారు కూడా దీంట్లో ఆయన కూడా వచ్చి బాగా పంచుకున్నారు చూడండి. Whenever there is any workplace accidents happening, he also made sure that initially it was 50,000 that they're given, but now he has increased it to 4 to 6 lakhs. I think that's a great initiative by our Kalyan Garu. నేను రాజకీయాలకు వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను చాలా మంది నాయకులతో చూశాను, వాళ్ళ పరిధిని చూశాను. నేను చూసిన వాళ్ళని చూస్తే కంపేర్ చేస్తే రాష్ట్రంలో చాలా మంది నాయకులు ఉంటారు, నేను కాదన్నాను. కానీ తప్పన ఉన్న నాయకులు కొంతమందే ఉంటారు. అటువంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పి నా వారిలో బాగా అంటే ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీలో ఉన్న టాప్ మోస్ట్ అంటే సీనియారిటీలో ఆయన ఒకళ్ళని చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు. అలాంటి ఆయన కూడా అంటే ఎన్నో ప్రభుత్వాలను చూశారు, ఎంతోమంది మంత్రులను చూశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేటువంటి విధానం చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఆయన పంచాయతీరాజ్ శాఖలో చేసినటువంటి అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. ఆంధ్రప్రదేశ్కి ఆయన దొరకటం ఒక అదృష్టం అని చెప్పాలి. అలాంటి అద్భుతమైనటువంటి మంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చక్కగా గెలిపించుకున్నారు. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖలో చూస్తుంటే దేశమే గర్వపడుతుంది. ఈరోజు దేశమే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి అబ్బురపోతుందన్నమాట. అలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇలా ఉపాధి హామీ కూలీలకు ఇచ్చేటువంటిది ఆయన ఆ పేరును కూడా తీసేసి వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇస్తూ, వాళ్ళు కూడా వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని పనిచేసేటువంటి వ్యక్తులు, ఎండనక వాననక ఇవేమీ చూడకుండా అంటే ఊరి నిర్మాణానికి సంబంధించి వాళ్ళు కష్టపడి పనిచేస్తూ 4 రూపాయలు సంపాదించుకుంటూ ఊరిని అభివృద్ధి చేసుకున్నటువంటి వ్యక్తులకి కూలీ అనేటువంటి పదాన్ని ఉండకూడదు అని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగా చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం శ్రామికులుగా. సో ఏదేమైనా కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాను కదా, ఇలా ఎంతో దిగ్గజాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఆ పరిపాలనని, ఆయన పనితీరుని ప్రశంసిస్తున్నారు అంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో అంటే 2 సంవత్సరాల్లోనే ఇంత చేస్తే 5 ఏళ్లలో ఆయన ఇంకా ఏ స్థాయిలో తీసుకువెళ్తారో. భారతదేశంలో పంచాయతీరాజ్ శాఖ అనేది నాకు తెలిసి మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి క్యూ కడతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని వచ్చి చూసేందుకు
ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినా కూడా ఆశ్చర్యపోనవసరంలా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు.